సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. 2016 జనవరి 31వ తేదీన జరిగిన తుని రైలు దహనం కేసును ఏపీ ప్రభుత్వం పునర్విచారణ కోరుతూ జీవో నెంబర్ 852 విడుదల చేయటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. అయితే సాయంత్రానికి తమకు తెలియకుండానే అధికారుల స్థాయిలో ఈ జీవో వచ్చింది. పొరపాటును సరిదిద్దుకుంటూ జీవో నెంబర్ 852ను రద్దు చేస్తూ తాజాగా జీవో నెంబర్ 869ను విడుదల చేసింది. కేసు పునర్విచారణ కోరే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అసలు జీవో అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రభుత్వానికి తెలియకుండానే అధికారులు జీవోలు ఇస్తారా? అలా ఇస్తే అధికారులకు శిక్ష పడుతుందా లేదా? అసలు ఎవరి ఆదేశాల మేరకు ప్రభుత్వ జీవోలు విడుదలవుతాయి? ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు లేదా జీవో అని అంటారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వ ఉత్తర్వులు సాధారణంగా ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో జారీ చేస్తారు. జీవోలు జారీ చేసే అధికారం సాధారణంగా ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి వద్ద ఉంటుంది. గవర్నర్ అధికారికంగా రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ గవర్నర్ సాధారణంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి సలహా మేరకు వ్యవహరిస్తారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఈ వ్యవస్థ రాష్ట్రంలో విధానాలు మరియు నిబంధనలను రూపొందించడానికి వాటిని అమలు చేయడానికి బాధ్యత వహిస్తుంది. నిర్దిష్ట విభాగాలకు బాధ్యత వహించే మంత్రులు స్టాండింగ్ ఆర్డర్లను కూడా జారీ చేయవచ్చు. 2018లో రూపొందించిన నిబంధనల ప్రకారం సంబంధిత విభాగాలలో సాధారణ సూచనలు ఈ స్టాండింగ్ ఆర్డర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యాపార నియమాల ప్రకారం ఆయా శాఖల్లోని అధికారులు అప్పగించవచ్చు. చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ప్రభుత్వ అధికారులు జీవో లేదా ఆమోదం లేదా అధికారం ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకంటే రాష్ట్ర చట్టాలలో కఠినమైన నియమ నిబంధనలు, ప్రోటోకాల్లు మరియు రిపోర్టింగ్ విధానాలు అమల్లో ఉంటాయి కాబట్టి. అయితే అతి తక్కువ ప్రభావం చూపించే చిన్న చిన్న విషయాల్లో మాత్రం అధికారులకు ఆదేశాలిచ్చే అధికారం ఉంటుంది. ఉన్నత స్థాయి రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అవసరం లేని సాధారణ ఆమోదాలు లేదా నిర్ణయాలు అధికారులు తీసుకోవచ్చు. ఉదాహరణకు ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితులు వంటి అసాధారణ పరిస్థితులలో అధికారులు త్వరగా మరియు తక్షణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా చర్య తీసుకునే అధికారం వారికి ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. అప్పటికప్పుడు అవసరం కోసం ఆదేశాలు ఇచ్చినప్పటికీ తర్వాత ప్రభుత్వ పెద్దలకు జరిగిన విషయం చెప్పి దానికోసం తప్పనిసరిగా జీవో విడుదల చేయించాలి. కీలకమైన ఏ నిర్ణయంపైనైనా జీవోలు ఇవ్వాలంటే మాత్రం ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా కీలక విషయాలను ఆమోదించడానికి అధికారులు ప్రయత్నిస్తే, ముఖ్యంగా అది కీలక విషయమైతే అధికారులు తమకు తామే జీవో ఇస్తే మాత్రం కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ప్రభుత్వ ఉత్తర్వులు జీవోలు జారీ చేస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు, ఇంక్రిమెంట్లను నిలిపివేయటం, ఉద్యోగం నుంచి తొలగించటం, చర్యలు తీసుకోవటంతో పాటు జరిమానాలు విధించటం జరుగుతుంది. జీతం పెంపుదల ఆలస్యం చేయటం, ర్యాంక్ తగ్గించడం వంటి చర్యలు కూడా ఉంటాయి. ఇవన్నీ అధికారులు జారీ చేసిన జీవోల స్థాయిని బట్టి ఉంటాయి. సీనియర్ అధికారులు తీవ్రమైన విషయాలలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా జీవోలు ఇస్తే వారిని పదవీ విరమణ చేయిస్తారు. క్రిమినల్ నేరంగా పరిగణించి చట్టపరమైన శిక్షలు కూడా విధిస్తారు. తాత్కాలిక ఉద్యోగులు ఇలాంటి పని చేస్తే మాత్రం చర్యలు తీవ్రంగా ఉంటాయి. వారిని సర్వీస్ నుండి టెర్మినేషన్ చేస్తారు. ఇన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి కాబట్టి అధికారులు ఎవరు తమంతట తాముగా ఎటువంటి జీవోలు ఇవ్వరు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.